అలల సవ్వడితో పర్యాటకులను అలరిస్తున్న విశాఖ రుషికొండ బీచ్ కు మళ్లీ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇందుకోసం పర్యాటక శాఖ తీసుకున్న చర్యలేంటి? విశాఖ రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను పునరుద్ధరిస్తున్నట్లు బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురుప్ వెల్లడించారు. బ్లూ ఫ్లాగ్ జ్యూరీ సభ్యులు అదే సక్సేనాతో కలిసి 2 రోజుల క్రితం బీచ్ ను సందర్శించిన ఆయన రిషికొండ బీచ్ లో సదుపాయాల్ని పరిశీలించి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గత నెలలో విత్డ్రా చేసుకున్న గుర్తింపును పునరుద్ధరిస్తూ దానికి సంబంధించిన జెండాను విశాఖ కలెక్టర్ ప్రసాద్ కు అందజేశారు. భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ లాంటి అంశాలను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని పర్యాటక శాఖ అధికారులకు బ్లూ ఫ్లాగ్ ఇండియా బృందం సూచించింది. బీచ్ నిర్వహణ అధ్వాన్నంగా ఉందనే ఫిర్యాదులతో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ కొద్ది రోజుల క్రితం రద్దు చేసింది. కొంతమంది అధికారులపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు కూడా వేసింది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు కావడంతో రిషికొండ బీచ్ పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు తీసుకుంది. బీచ్ పై అభ్యంతరాలు వచ్చిన అంశాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రిషికొండ బీచ్ లో పర్యావరణ పరిరక్షణ, నీటి నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాల్లో లోపాలని అధికారులు సవరించడంతో రిషికొండ బీచ్ కు మళ్లీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది.